కూటమి ప్రభుత్వానికి 1000 ఏనుగుల బలం ఇవ్వటం కోసం పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారు. ఎందువల్లంటే కూటమి ప్రభుత్వంలో చీలిక తెచ్చేందుకు, జనసేన టీడీపీ మధ్య చిచ్చు పెట్టేందుకు ఈ మధ్యకాలంలో వైసీపీ వాళ్ళు పెద్ద పన్నాగం పంతున్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే. అంబటి రాంబాబు వరుసగాంచి చూడండి, కాపుల్లో చీలిక చీల్చేద్దామని, కూటమిలో విడబాటు తెచ్చేద్దామని చెప్పేసి కాపుల నుంచి కూటమి విడదీసేసి, ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారి మనసులో కూడా రకరకాలుగా కలుపు మొక్కలు నాటేసి ఆయన్ని విడదీసేస్తే ఆ విధంగా 29లో అధికారం చేపట్టేద్దామని చెప్పేసి వైసీపీ పెద్ద కుట్ర పన్నింది. ఈ కుట్రను ఎదుర్కొనే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఆయన నిన్న చాలా స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుని ఆ డిసిషన్ యొక్క ప్రసంగాన్ని ఆయన అసెంబ్లీలో వినిపించారు. ఆ కార్యాచరణ కూడా ఈ రోజు నుంచే ఆయన శ్రీకారం చుట్టారు. ఆయన ప్రధానంగా ఒక మంచి కార్యక్రమాలను శ్రీకారం చుట్టారు. అది ఏంటంటే ఫస్ట్ ఎట్ ఆల్ అతను తన శాఖ ఏదైతే ఉందో అటవీ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, ఈ 2 శాఖల్లో ప్రధానంగా అభివృద్ధి ఏం చేశారనే దాని మీద ఒక బుక్ వేస్తున్నారు. అంటే ఈ బుక్ రాష్ట్ర వ్యాప్తంగా వేస్తే అది కామనే, కానీ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ప్రతి నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో ఏ పని చేశారు, ఎంత నిధులు ఇచ్చారు, ఏ గ్రాంట్ వచ్చింది, ఏ రోడ్లు వేశారు, ఏ డ్రైనేజీలు వేశారు, ఇవన్నీ కూలంకుషంగా వివరిస్తూ ప్రతి కాన్స్టిట్యూన్సీ వేదికగా ఒక బుక్ విడుదల చేసి ఆ బుక్ ఆ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేస్కి ఇస్తున్నారు. ఆ కాన్స్టిట్యూన్సీలో కొంతమంది జన సైనికులకి, మిగతా అధికారులకి ప్రతి చోట కూడా ఆ బుక్ అందుబాటులో ఉంటుంది. ఎవరైనా సరే కామన్ ఓటర్ వెళ్ళి ఆ బుక్ చదువుకుంటే ఆ నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో చాలా క్లియర్గా అర్థమవుతుంది. రేపు పొద్దున్న దీనికోసం ఎవరో పర్టికులర్గా చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కడు ఆ బుక్ చదువుకున్న ప్రతి ఒక్కడికి పవన్ కళ్యాణ్ గారు ఆ ఊరికి ఏం చేశారు, ఆ మండలానికి ఏం చేశారు, ఆ నియోజకవర్గానికి ఏం చేశారు అనేది చాలా క్లారిటీ వస్తుంది. ఇది ఒక డిప్యూటీ సీఎంగా ఒక సాహసోపేతమైన కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టించేంటే గతంలో ఏ డిప్యూటీ సీఎం, ఏ ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమం చేయలేదు. ఎవరికి కూడా అంత గట్స్ రావు. ఎవరు కూడా నేను నీ ప్రాంతాన్ని, నీ గ్రామాన్ని ఇది చేశారని రిటర్న్ పూర్వకంగా రాసిచ్చే ధైర్యం ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు. ఒక పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మాత్రమే చేశారు. సో ఇదొకటి. రెండోది ఆయన ఏమంటాడంటే, మనం చేసే అభివృద్ధి చెప్పుకోవడంలో ఫెయిల్ అవుతున్నాం. జనసేనలో 11 మంది ఉన్నా సరే మనం చేసే కార్యక్రమాన్ని పాడు చేయడానికి వాళ్ళు సరిపోతున్నారు, కానీ మన కార్యక్రమం చెప్పుకోవడానికి మనం సరిపోవట్లేదు ఎంతమంది ఉన్నా కానీ చెప్పి చెప్తా ఉన్నాడు అతను. ప్రచారం లేదు, చేసుకునే అభివృద్ధి ఎక్కడా చెప్పట్లేదు. ఇది కరెక్ట్ కాదు. ఇక్కడి నుంచి అయినా మీరందరూ కూడా ఎమ్మెల్యేలు, జన సైనికులు, టీడీపీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు అందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళి, ప్రజల దగ్గరికి వెళ్ళి మనం చేసిన ప్రతి అభివృద్ధి కూడా ప్రజలకు వాళ్ళకి అర్థమయ్యే భాషలో చాలా డీటెయిల్గా వివరించండి దయచేసి. మనం చేస్తున్నాం కాబట్టి చేసిందే చెప్పండి. సొంత కబుర్లు, సొంత డబ్బాలు, అబద్ధాలు మనం చెప్పని అవసరం లేదు. మనం ఏదైతే చేస్తున్నామో అదే చెప్పడం చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. రెండోది ఏంటంటే, కూటమి అనేది 3 పార్టీలు, 3 సిద్ధాంతాలు, 3 ఆశయాలు, 3 లక్ష్యాలు, ఇవన్నీ కలగలుపుకుని 3 పార్టీలు ఒక కూటమిగా ఏకమయ్యాయి. కాబట్టి ఇక్కడ సొంత ఎజెండా, సొంత సిద్ధాంతం, సొంత లక్ష్యం ఉండదు. ప్రజల కోసమే పనిచేయాలి. కూటమికి ఏదైతే కూటమి కట్టుబాటు ఉందో ఆ కట్టుబాటు కోసం పనిచేయాలి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి పురంధేశ్వరి గారు కావచ్చు, మిగతా వాళ్ళు కలిసిమెలిసి ఉంటున్నాం. కాకపోతే కింది స్థాయికి వస్తే జన సైనికులకి టీడీపీకి గ్యాప్ వస్తుంది, జన సైనికులకి భారతీయ జనతా పార్టీ వాళ్ళకి గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్ ఉండకూడదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కొండ బద్దలు కొట్టారు. మేమిద్దరం ఇక్కడ ఏ విధంగా అయితే కలిసిమెలిసి ఉంటున్నామో నియోజకవర్గంలో ఈ 3 పార్టీలకు చెందిన కార్యకర్తలందరూ కూడా ఆ విధంగానే కలిసిమెలిసి ఉండాలి, కలిసిమెలిసి పనిచేయాలి, కలిసిమెలిసి అభివృద్ధి చేయాలి, కలిసిమెలిసి ప్రజలకు సేవ చేయాలి, కలిసి మన ప్రభుత్వ పథకాలు ప్రచారం కలిసి చేయాలి. అక్కడెక్కడ కూడా డిఫరెన్స్ రాకూడదు, తేడా రాకూడదు. నేను అక్కడక్కడ కొన్ని పత్రికలు చదువుతున్నాను, కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ వాళ్ళు పెత్తనం చేస్తే జనసేన వాళ్ళు డమ్మీలు అయ్యారు, అలాగే జనసేన వాళ్ళు పెత్తనం చేస్తే టీడీపీ వాళ్ళు డమ్మీలు అయ్యారు. ఇటువంటివి వస్తున్నాయి. దయచేసి ఇక్కడి నుంచి ఇటువంటి పుకార్లు, ఇటువంటి వార్తలు నేను చూడకూడదు, నేను వినకూడదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాను. ఇంకోటి ఏమంటాడంటే, కులాల మధ్య చిచ్చు రేపుతున్నారు వైసీపీ వాళ్ళు. కాపు కులమని, ఆ కులమని, ఈ కులమని చేస్తున్నారు. జనసేన పార్టీ అందరు కులాలది, అందరు కులాలకు సంబంధించిన పార్టీ. ఇది ఏ ఒక్క కులాలకు సంబంధించిన పార్టీ కాదు. అన్ని కులాలకి మేము సమాంతరంగా పనిచేస్తాం, సమాంతరంగా సేవలు అందిస్తాం. నా పార్టీలో నేను ఇచ్చినటువంటి మంత్రి పదవులు కావచ్చు, నేను ఇచ్చిన ఎమ్మెల్యే సీట్లు కావచ్చు, అన్ని కులాలకి సమానంగా పంపిణీ చేశాను. కాబట్టి జనసేన అందరిది. ఈ విషయం ప్రజలకు తెలియజేయండి. ముఖ్యంగా ఎవరైతే ఈ వైసీపీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గ నాయకులు ఈ కాపు కులాన్ని రెచ్చగొట్టి మరి ఈ కుతంత్ర పండుతున్నారో దాన్ని మీరు తిప్పి కొట్టండి. ఈ విధంగా మనం చేసుకున్నప్పుడు
నేను ఫైనల్గా ఒకటే చెప్తా ఉన్నాను, కూటమితో 15 సంవత్సరాలు నేను కలిసి ఉంటాను. ఇందులో రెండో ఆలోచన, రెండో మాట లేదు. నేను దీనికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను. ఈ విధంగానే కూడా మీరు కూడా కట్టుబడి ఉండండి. 3 పార్టీలు కలిసి పనిచేస్తాం, కలిసి ఎత్తుకుంటాం. 29లో మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు. ఆయన ఏదైతే చెప్పారో దాన్ని రేపటి నుంచే కార్యరూపం దాల్తున్నారు, శ్రీకారం చుట్టున్నారు. థ్యాంక్ యూ.